నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యా కమిటీలను భాగస్వామ్యం చేస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ సూచన. డిజిటల్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యా కమిటీలను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సభను శనివారం నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవా కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొనగా వీడియో కాల్ ద్వారా అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా విధానంపై పూర్తి స్థాయిలో వివరించడానికి, సమస్యలను తెలుసుకోవడానికి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సభను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఉన్నతమైన విద్యను అందిస్తున్నామన్నారు. కావున ఈ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ బత్తిన లక్ష్మి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, ఆయన ఉన్నత చదువులు అభ్యసించి అమెరికాలో ఉద్యోగం చేయడంతో పాటుగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారన్నారు. కావున ప్రతి విద్యార్థి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తొలుత అతిథులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ స్లీవ జోజీ, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, విద్యా కమిటీ చైర్మన్ చిక్కాల ఆదినారాయణ, జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యులు కమిటీలో మెంబర్స్ ద్వారా పట్టించి వాళ్ళ మరి ఆ కమిటీ త్రూ వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎటువంటి ఇంపాక్ట్ తీసుకురాగలుగుతారు, ఎటువంటి డిఫరెన్స్ చేస్తారనే విషయానికి వాళ్ళకి అవగాహన లేనప్పుడు నేను వాళ్ళకి పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్ కింద, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కింద ప్రైవేట్గా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి స్కూల్ డెవలప్మెంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఆబ్వియస్ ఉండాలని చెప్పి నేను వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాను. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ నేను ఎప్పుడు కూడా అది డ్రాప్ అవుట్ చేయకుండా స్కూల్ కమిటీస్ ఇంకా స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. అలాగే మరి ఇంతకుముందు చూస్తే పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆడుతున్నాడు, వెళ్తున్నాడు, కానీ అతని యొక్క ఫిజికల్ కండిషన్, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ఒక హెల్త్ కార్డ్ సిస్టమ్ ఉందా, ఇంతకుముందు లేదు. కానీ ఇప్పుడు మరి నారా లోకేష్ నాయకత్వంలో పిల్లోడి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మరి హెల్త్ కార్డ్ హాలిస్టిక్ వ్యూలో దాన్ని టైం టు టైం చెకప్ చేయించి మరి అది కూడా మరి పేరెంట్స్కి టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్కి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని మరి మీ పిల్లోడు ఎక్కడ మరి లోలో ఉన్నాడు, ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్ అవసరము అనేది మీ అందరికీ డేటా ఎప్పుడు కూడా విజిబుల్గా ఉంది. ఆ డేటాని యూజ్ చేసుకోండి పేరెంట్స్. ప్రతి విద్యార్థులు కూడా చదువుకుని తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. చదువుకుని మంచి విద్యార్థులను కోరుకుంటున్నాను. విద్య అంటే చాలా అవసరం. విద్య లేకపోతే ఎవరు ఏమీ చేయలేము. తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చి టీచర్లకి అందరికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి అమెరికా నుంచి లైవ్ ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా ఈ పేరెంట్స్ డేని శుభాకాంక్షలు తెలియపరచాలని చెప్పని ఈరోజు స్క్రీన్ ద్వారా మీ అందరినీ చూస్తున్నారైనా మరి మీరందరూ కూడా ఈ సమావేశంలో మరి రోషన్ గారు చెప్పిన మాటలన్నీ వినాలి. ఎందుకంటే ఆయన మన ఏరియా మనిషి ఎమ్మెల్యే గారు. మరి ఈవేళ అమెరికాలో ఆయన ఉద్యోగం చేసి తర్వాత మనకి ఎమ్మెల్యేగా వచ్చారు అంటే మరి మీరందరూ కూడా ఆ స్థాయిలో ఉండాలని
ఈవేళ ఈ ఏర్పాటు చేస్తున్నారు కారణం అది. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులకు మధ్యవర్తిత్వంపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ యొక్క ఉపయోగాలను వివరించారు. లోక్ అదాలత్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. కావున రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు కూడా ప్రజలకు లోక్ అదాలత్కు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జడ్జి కిషోర్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇవాళ హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ హానరబుల్ పీడీజే గారి ఆదేశాల మేరకు ఈ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్కి ఇవాళ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఆన్ మీడియేషన్ అనే దాని మీద ఇవాళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి మన బార్ అసోసియేషన్లోని మా బార్ మెంబర్స్ అందరూ దీనికి ఈరోజు అటెండ్ అయ్యారు. అలానే రాబోయే లోక్ అదాలత్, ఈ మీడియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అండ్ ఇందులో కూడా జ్యుడిషియల్ సెటిల్మెంట్ అని లోక్ అదాలత్ కూడా ఉంది. ఈ లోక్ అదాలత్ రాబోయే 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో అన్ని రాజీ దగ్గర కేసులు, చెక్ బౌన్స్ కేసులు వితౌట్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఫ్రీగా రాజీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ కోర్టులో కేసులు ఉన్న వాటిల్లోనూ, ఆల్రెడీ పెండింగ్ ఉన్న వాటిల్లోనూ, వీటిల్లో అయినా మీ అడ్వకేట్లను కలిసి లేదా డైరెక్ట్గా MLSA వాళ్ళని కలిసి మీరు ఎలా రాజీ చేసుకోవాలని అడిగితే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు రాజీ చేయబడుతుంది. మీరు ఈ 14వ తారీఖు జరిగే లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఎవరు డబ్బు ఊరికే ఇవ్వరని, కావున ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇటీవలే డిజిటల్ అరెస్టుల పేరుతో ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వ విభాగం కూడా డిజిటల్ అరెస్టు చేయదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏమైనా కేసులు ఉంటే దానిపై నేరుగా విచారణ చేస్తారని వివరించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరిని కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్లోనే బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు భయపెట్టి గుంజుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ విధమైనటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఏ ప్రభుత్వ విభాగాల్లోనూ జరగదు. అది ప్రజలందరూ కూడా గమనించండి. ఎలాంటి డిజిటల్ అరెస్టు జరగదు. ఏదన్నా మీ మీద ప్రత్యేక కేసులు ఉంటే నేరుగా మీ ఇంటికే కానిస్టేబుల్ వస్తారు తప్పితే, లేదా మీరు మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కనుక్కొని ఆ కేసు గురించి విచారించుకోవచ్చు. మీరు పరువు కోసం, ఇంకో దానికోసం భయపడి వాళ్ళు ఎవరికి కూడా చెప్పినట్లు మీరు చేయాల్సిన అవసరం లేదు. అలాగే వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీకు గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఎటువంటి లింకులను కూడా మీరు ప్రెస్ చేసి అనవసరమైనటువంటి ఇబ్బందులకు పడబాకండి. అలాగే ఈ గుర్తు తెలియని వ్యక్తులకు ఎవరికి కూడా మీ యొక్క ఓటీపీలు కానీ ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఎవరు కూడా ఉచితంగా ఏది ఎవరు అది గ్రహించండి. అత్యాశకు పోయి మన జేబులో ఉన్న డబ్బులు ఖాళీ చేసుకోబాకండి. ప్రజలందరూ కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఒక మెలకువతో ఉండి ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని ఇది పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఇంకొక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఎవరికైనా సరే అటువంటి లింకులు కనుక వచ్చినట్లయితే వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి పోలీసు వారికి పంపిస్తే వాటిని వెంటనే బ్యాన్ చేయడం, వాటిని ఆన్లైన్లో డిలీట్ చేయించడం, మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆ ఫ్రాడ్కి గురి కాకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీ ముఖద్వారం వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. రావి చెట్టుకు పూజలు జరిపి నాగేంద్ర స్వామికి అభిషేకాలు చేశారు. అనంతరం వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జుజ్జూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది షష్ఠి వేడుకలను ఘనంగా జరుపుతున్నామన్నారు. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కావున భక్తులు ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కర్రి శ్రీరామరెడ్డి, నంబూరి రామచంద్రరాజు, తూటికుంట రాము, ఏలూరిపాటి అశ్విత, వెలగల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం జంగారెడ్డిగూడెం స్వామివారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ షష్ఠి మహోత్సవం ఈరోజు ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ షష్ఠి మహోత్సవం కర్రి సత్యనారాయణ రెడ్డి గారు, సావిత్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం అది జరిగింది. అలాగే ఇప్పుడు కర్రి సత్యనారాయణ రెడ్డి గారి కుమారుడు అయినటువంటి శ్రీరామరెడ్డి గారు, సుగుణ గారి దంపతులు ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. పొద్దుట తెల్లవారుజామున 3 గంటల నుండి ఇక్కడ ఈ రామచంద్ర స్కూల్ వరకు బారులు తీరి ఉండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే స్వామివారు స్వయంభు ఆయనగా ఒక వ్యక్తి మీదకి వచ్చి ఇక్కడ ఫలానా చోట నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి ఇక్కడ నిర్మించుకొని ఆయన ఇక్కడ కొంగు బంగారమై స్వాములకు, భక్తులకు అందరికీ మంచి కోరికలు తీరుస్తూ మంచి స్వామిగా పేరు తెచ్చుకున్నారు. రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. విజయవంతంగా ఒక 500 మంది కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అసలు ఆలయం ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మంచి భక్తులతో పోటెత్తి మంచి ఇదిగా ముందుకు వెళ్తుంది. స్వామివారి సత్యమే దీనికి కారణం. ఎందుకంటే ఆయన స్వయంభు. అలాగే ఈ సంవత్సరం ఒక ఉత్సవ కమిటీ ద్వారాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాయి. ప్రజలందరిపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో జట్టి గురునాథరావు పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు. ఆలయాలలో ఉత్సవాలు జరుపుకునేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ భక్తిభావంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి.
బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. విద్యార్థులు ప్రయాణించే బస్సులు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి నాయక్ హెచ్చరించారు. ఏలూరు నగరంలో పలుచోట్ల ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలను పాటించని బస్సులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయాణించే బస్సులు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. క్రమం తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి బస్సుకు కూడా నిబంధనలను పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలకి అన్ని కాగితాలు సరిగా ఉన్నాయో లేవో తనిఖీ చేసి ఏమి లేని వాటికి కేసులు బుక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన కారణంగా జిల్లా మొత్తం గ్రూపులుగా అన్ని స్కూల్ బస్సులు, ఆటోలు చెక్ చేయడం అయినది. ఇందులో భాగంగా అన్ని స్కూల్ బస్సులు, ఆటోలు అన్ని చెక్ చేస్తున్నాం. కాగితాలు ఏదైనా పోస్ట్ లో లేని ఏదైనా అంటే డాక్యుమెంట్స్ పోస్ట్ లో లేకపోతే వాటికి కేసు బుక్ చేస్తున్నాము. ఏదైనా పిల్లల సేఫ్టీ చూసి బస్సులు నడపాలని ముఖ్యంగా కోరుకునేది మేము. అన్ని కాగితాలు సరిగుండి బస్సు కూడా కండిషన్ లో ఉంటే పిల్లలకి మాక్సిమం సేఫ్ గా ఉంటారు. వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా లేకపోతే మనకి స్కూల్ బస్సులు ఉండవలసిన రూల్స్ ప్రకారం అన్ని కండిషన్స్ బాగోపోతే కనుక కేసులు నమోదు చేస్తున్నామండి. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తాడువాయి గ్రామ సర్పంచ్ యరమాల సత్యవతి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ స్కూల్ నిర్మాణానికి బొమ్మ వెంకటేశ్వరరావు స్థలాన్ని ఇచ్చారన్నారు. తాము ఈ స్థలంలో నిర్మించిన స్కూల్ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. దీనికోసం పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం స్థలదాత బొమ్మ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు బొమ్మ రాజేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ అధ్యక్షురాలు కె వరలక్ష్మి, వాసవి క్లబ్ అధ్యక్షులు జి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టిన తర్వాత స్కూల్ రన్ అయ్యేటప్పుడు ఎంతమంది రావడం ఇదే ప్రశ్న. పేరెంట్స్, తల్లిదండ్రులు ఎంతమంది రావడం నేను ఫస్ట్ మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తాడువాయి గ్రామ సర్పంచ్ యరమాల సత్యవతి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలుగుతూ కష్టపడి చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొడవటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, కనికల్ల శ్రీను, శివరాం తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రగతిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ నల్లగోపు త్రిమూర్తులు, వైస్ చైర్మన్ మంగతాయారుతో పాటుగా వామిశెట్టి హరిబాబు, శీలం రామచంద్రరావు, పి వెంకటేశ్వరరావు, పారేపల్లి మణిబాబు, పారేపల్లి సురేష్, వామిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ 90వ షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి 7 రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనున్న కైకరం హైస్కూల్ ప్రాంగణంలో షష్ఠి ఉత్సవ తిరునాళ్లు నిర్వహించడం ఈ ఆలయ ఆనవాయితీ అని పేర్కొన్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ నాగమ్మ తల్లి, శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారని తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ పలు శాఖలు సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని ఉంగుటూరు, భీమడోలు సర్కిల్ పోలీసులు గస్తీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యా కమిటీలను భాగస్వామ్యం చేస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ సూచన. డిజిటల్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.